పట్టభద్రుల ఎలక్షన్ రాబోతా ఉంది. మీరు బరిలో ఉంటారనే వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఎట్లుండబోతోంది? తప్పకుండా పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అధిష్టానానికి పెద్దలకు అందరికి కూడా నేను అంటే నా యొక్క క్రెడెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో చెప్పడం కూడా జరిగింది. దాంట్లో 10 అంటే మొత్తం సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినాను. మరి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, మా ఇంట్లో అందరు కూడా గ్రాడ్యుయేట్స్. ఇవన్నీ కాకుండా పార్టీకి పనిచేసినాం కనుక మరి తప్పకుండా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మరి రాష్ట్ర ప్రజలు పట్టభద్రులు కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అంటే ఆశిస్తున్నాను. అలాగే మరి అధిష్టానం కూడా నా పేరు తప్పకుండా పరిశీలించి మరి అంటే పనిచేసినాం కాబట్టి అడుగుతున్నాం. పనిచేసే వారికే బాధ్యత అంటే బాధ్యత ఉన్న వాళ్ళకి హక్కు ఉంటుంది కనుక ఈ ఏంటంటే బాధ్యత నేను నిర్వహించిన కాబట్టి మరి అక్కడ అసెంబ్లీలో కూడా ఏంటంటే మన ఏంటంటే కౌన్సిల్లో కూడా నాకు తప్పకుండా మంచి అవకాశం ఉంటుంది. దాని ఏంటంటే బలమైన వాదన భారతీయ జనతా పార్టీ తరఫున వినిపిస్తానని చెప్పి వారికి అభ్యర్థించడం జరిగింది. అంటే పట్టభద్రులు అనగానే నిరుద్యోగులు ఎక్కువ, చాలామంది కూడా నిరుద్యోగులు అయిపోయారు. వాళ్ళకి ఒకవేళ మీరు కనుక వెళ్తే వాళ్ళకి ఇచ్చే హామీ, ప్రధాన హామీ ఏమి అంటారు? మీరు ఒకసారి చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసినారు, బీఆర్ఎస్ పార్టీని చూసినారు. ఒక పట్టభద్రులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా వీరు అవమానపరిచి వారిని ఎంత ఇది చేసినారంటే ఇవాళ పట్టభద్రులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఎంతోమంది ఈ యొక్క ప్రభుత్వ మరి ఏంటంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా కాలం నుంచి చూడడం జరుగుతుంది. ఏదో ఒక వంకతో ఏదో ఒక సాకుతో పక్కన పెడుతున్నారు. అదే మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద అనేకమైన యువకులకు మంచి పట్టాలు కూడా ఇచ్చి వారిని వాళ్ళ ఉద్యోగస్తులు చేసి వాళ్ళ వారిని 100% ఒక మంచి మార్గంలో ఏంటంటే నడిపిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు చూసినారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులు ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళని చూసినారు, బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రులు ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళని కూడా చూసినారు. ఒక్కసారన్నా కౌన్సిల్లో మాట్లాడినారా? మాకేంటంటే అవకాశం ఇవ్వండి, మీ వాదన తప్పకుండా మేము వినిపిస్తాం, మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం, మీరు మాకు 100% సపోర్ట్ చేయండి. అంటే ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలప్పుడు కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అదే జోష్లో ముందుకు అదే స్ఫూర్తి కరీంనగర్లో 2 కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏంటంటే స్థానాన్ని కూడా మేము ఏంటంటే కైవసం చేసుకున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ చేసుకున్నాం, హైదరాబాద్లో టీచర్స్ ఎమ్మెల్సీ చేసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థే గెలిచినారు, ఇంకెవరు గెలవలేదు. ఒకసారి మొన్న ఏదో బీఆర్ఎస్ పార్టీ పీవీ గారి పేరు వాడుకొని మరి ఏంటంటే గెలిచినాడు తప్పితే అంటే అసలు పోటీ కూడా చేయలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థే. దాంట్లో మేము 100% మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, జెన్జీ కూడా మా దిక్కే చూస్తుందని చెప్పి మేము 100% విశ్వసిస్తున్నాం. పట్టభద్రులంతా బీజేపీ వైపే ఉన్నారు, ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను అన్నట్టుగా మనకైతే ఎన్వి సుభాష్ గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎంతవరకు ఆ బీజేపీ అధిష్టానం తనకి పరిశీలిస్తుంది, తనకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ అంశాలపైన అంటే ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు కావచ్చు, ఇంకా మిగతా అంశాలపైన బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నాయి, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్, బీజేపీ భవన్.